తాగానికి తౌలేదు కానీ తలపాకు బంగారంచు కావన్నట. అయ్యో గట్లుందో ఒకళ్ళ కథ. మన నయాజమన పోరగండ్ల ముచ్చసుతం అచ్చం గిట్లనే తయారైతుందిలా. చదువుకోనికి పైకి రావాల్సింది పోయి గంజాయి తాగి గాళ్ళదేలుకుంటా నడి రోడ్ల మీద నరకం చూపిస్తుర్రు. పిచ్చోని చేతికి రాయిస్తే ఎటి సురుతాడో తెలియదన్నట్టు కొందరు పనిసుత గట్లే ఉంది. వాళ్ళ అంపుడు అవతారం చిన్నగా లేదు. మరేం చేసిర్రంటారా? తమిళనాడులా గంజాయి మత్తులున్న కొందరు పోరగాళ్ళు కారు పట్టుకొని రోడ్ల మీద పబ్లిక్ ప్రాణాలతోని చెలగాటం ఆడిండ్రు. ఆవు చేన్ల మెత్తే దూడ ఘటన మెత్తదా అన్నట్టు ఒకటి తప్పు చేస్తే పక్కనోడు ఆపాలి. కానీ ఈ గ్యాంగ్ అంతా కలిసి కార్లో కూర్చొని సేలం చెన్నై నేషనల్ హైవే మీద టక్కర్లు చేసుకుంటా నచ్చినట్టు బండి నడుపుకుంటూ పోయినరు. కారు టైర్ ఊడిపోయి రిమ్ రోడ్డుకు రాసుకుంటా నిప్పులు రావట్టే. అయినా సరే కారు ఆపకుండా తొక్కుకుంటా పోతాన్రు. ఇల్లిరుకు పొరుగు గిరుకు అన్నట్టు రోడ్డు మీద అందరు మంచిగా పోంగా గీ గంజాయి బ్యాచ్ అయితే రోడ్డు అబ్బా సొత్త అన్నట్టు అనుకుంటాన్రు. మత్తు తలకెక్కి కళ్ళు మూసుకుపోయే వరకు ఏ బండి ఎటు పోతుందో తెలియక వరుస పెట్టి యాక్సిడెంట్లు చేసుకుంటూ పోయినరు. బండ్లను గుద్దుకుంటా రోడ్డు మీద పోయేటోళ్లకు గుండె గుబేలు అనేటట్టు చేసిండ్రు. వీళ్ళ కారు నడుపుడు చూసి రోడ్డు మీద పడుతున్న తతిమ డ్రైవర్లు పామును చూసి భయపడ్డట్టు కారును పక్కకు ఆపేసి పానాలు అరచేతిలో పెట్టుకొని పోయినరు. మొండికి మొగుడే దిక్కు అన్నట్టు యాక్సిడెంట్ అయిన దెబ్బకు కారు ముందు టైర్ ఊడి అవతల పడ్డది. అయినా కూడా వీళ్లకు మత్తు దిగనే లేదు, కారు ఆపనే లేదు. టైర్ లేని ఆ ఇనుపరిం రోడ్డుకు గిరగిరా రాసుకుంటూ పోతుంటే వెనుకకెంచి అగ్గిరవ్వలు రావట్టే. అయినా సరే కారు రాకెట్ లెక్క దూసుకొని పోవట్టే. తలలేనోనికి తోకదేనికి అన్నట్టు కారుకు టైరే లేనప్పుడు వీడు దేన్ని నమ్ముకొని అంత స్పీడ్గా పోతాడో ఆ దేవునికి ఎరికిగా.